పూర్వం తిరువన్నామలై రాజ్యాన్ని వల్లాల మహారాజు అనే ధార్మిక రాజు పరిపాలించేవాడు. ఆయనకు సంతానం లేదు. కానీ అరుణాచలేశ్వరునిపై అచంచల భక్తి ఉండేది. తన భక్తిని పరీక్షించడానికి మహాశివుడు ఒక ముసలి జంగమదేవర రూపంలో రాజు వద్దకు వచ్చాడు. రాజు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, స్వామి, మీకు ఏం కావాలి అని అడిగాడు. ఆ వృద్ధుడు నవ్వుతూ, రాజా, నాకు ధనకనక వస్తువాహనాలు ఏవీ వద్దు. ఈ రాత్రికి నాకు తోడుగా ఉండటానికి ఒక స్త్రీని పంపించు అన్నాడు. అది విన్న రాజు షాక్ అయ్యాడు. కానీ ఇచ్చిన మాట కోసం భటులను పంపించి ఊళ్ళో ఎవరైనా వేశ్యలున్నారేమో చూడమని పంపించాడు. కానీ ఒకరు కూడా లేరు. అప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో ఉండగా తన భార్యలనే పంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆయన చిన్న భార్య తనే వెళ్తానని ముందుకొచ్చింది. రాణి ఆ వృద్ధుని గదిలోకి వెళ్ళగానే అక్కడ ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది. వృద్ధుడు మాయమయ్యాడు. ఆశ్చర్యపోయిన రాణి ఆ బిడ్డను ఎత్తుకొని ఉండగా ఆకాశంలో అశరీరవాణి వినిపించింది. వల్లాల మహారాజా, నీ భక్తికి త్యాగానికి మెచ్చాను. నీకు సంతానం లేదని బాధపడద్దు. నీకు నేనే సంతానంగా పుత్రుడిగా పుడతాననేసి వరం ఇచ్చాడు. వల్లాల మహారాజు మరణించిన తరువాత శివుడే స్వయంగా వచ్చి ఆయనకు అంతిమ సంస్కారాలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. దీనికి గుర్తుగా నేటికీ ఆచారంగా తిరువన్నామలైలో వల్లాల మహారాజు పుణ్యతిథి రోజున అరుణాచలేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో తీసుకువెళ్ళి రాజుగారి సమాధి వద్దకు ప్రత్యేక పూజలు చేస్తారని ఆలయంలో చెబుతారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.